హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు నేనైతే తోటకూర కోడిగుడ్డు ఫ్రై అండి, చాలా బాగుంటుందండి. ముందుగా తాలింపు ఖర్చులు వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా తీసుకుంటున్నాను. నేను చక్కగా ఫ్రెష్గా ఉన్నది మా చెట్టుదేనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. మనం కోడిగుడ్లు వేసుకుంటున్నాం కానీ ఇందులోనూ, అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకు నీసుకుంప అనేది రాకుండా బాగుంటుంది, చాలా బాగుంటుంది కూర అయితే. తోటకూర చాలామంది పిల్లలు తినరు, ఇలా కోడిగుడ్లు వేసి ఫ్రైలాగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చక్కగా అయితే మగ్గనియండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, తాలింపు ఖర్చులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము ఉల్లిపాయలు వేసుకుంటే ఉల్లిపాయలు అనేవి మనకు తొందరగా అయితే మగ్గిపోతాయి, గమ్మున అయితే అయిపోద్ది మన కూర. తోటకూర అయితే నేను చిన్న చిన్న ముక్కల కింద తరుపుకొని నేను శుభ్రంగా అయితే 3 సార్లు అయితే కడుక్కున్నాను. మనకి తోటకూరకి కూరగాయలకి ముందు పడతారండి. నేను ఉప్పు నీళ్ళలో అయితే కడుక్కుంటాను, కూరగాయలైనా మనం ఈ ఆకుకూరలైనా. మనం ఆకుకూరలు ఎక్కువగా వాడాలండి. మనకు డాక్టర్లు చెప్తారు కదండి ఆకుకూరలు ఎక్కువగా వాడాలని. మనకి కళ్ళు బాగా పడతాయండి. చాలామందికి చిన్నపిల్లలప్పుడే మస్కులు వచ్చేతం గట్ట అవుతుంది. చాలామంది చిన్నపిల్లలకి మస్కు వచ్చేతం గట్ట అవుతుంది కదండి. వాళ్ళకైతే ఆకుకూరలు ఎక్కువగా పెట్టండి, చాలా మంచిదండి, చాలా ఆరోగ్యం. మనకి ఆకుకూరలు తినడం వల్ల బ్లడ్ పడుతుంది, చాలా మంచిదండి. 5 నిమిషాలు మూత అయితే పెట్టుకుంటాను, అప్పుడు బాగా మగ్గుతాయి. చక్కగా అయితే మగ్గుతుంది. కోడిగుడ్లు అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా కోడిగుడ్లు వేసుకున్నప్పుడు సాల్ట్, పసుపు వేసుకుంటే దేంట్లోనైనా నీసు వాసన అనేది రాదు. కారం అయితే వేసుకుంటున్నాను. అమ్మ ఇది నాన్న ఎండలో ఉంటున్నాడు కదా, నాన్నకే ఎండలో నుంచి పని చేస్తున్నాడు కదా, మంచిగా ఆకుకూరలు అంటే ఇంకా చాలా బలంగా ఉంటుంది కదమ్మా.
మంచిగానే వండుతానండి. ఆకుకూరలో మీకు కూడా మంచిదే. నాన్న ఎండలో మరి పని చేస్తున్నాడు కదా, చిన్నపిల్లలకు కూడా కొళ్ళు గట్ట మసకలు వచ్చేసిన కూడా మంచిది. తోటకూర ఏంటి, ఆకుకూరలు ఏమైనా చాలా మంచిది. నాన్నకైతే ఆకుకూరలు అయితే చాలా ఇష్టం కదమ్మా. గోంగూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర మొత్తం అన్నీ కూడా చాలా మంచిది. పుదీనా కూడా ఇంకా మంచిది. చివరిగా నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను. ధనియాల పొడి వేసుకోవడం వల్ల మనకి తోటకూర కోడిగుడ్డు ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలామంది తోటకూర అయితే తినరు. ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా చాలా బాగుంటుందండి ఇది ఫ్రై. ఇంతేనండి, అయిపోయిందండి తోటకూర కోడిగుడ్డు ఫ్రై అయితే. చూసారండి ఎంత బాగుందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చాలా బాగుందండి, కూర అయితే అదిరిపోయిందండి. లేట్ అయిందండి ఈరోజు. ఏ ఊరేంటి? చెరుకుమెల్లి. చెరుకుమెల్ల ఏంటండి అది? బొబ్బాస్కాయ తెచ్చాం. ఎంత అండి? బొబ్బాస్కాయ 50 రూపాయలు. మా అమ్మ అయితే తోటకూర కొడుగుడ్డు ఫ్రై అయితే సూపర్ చేసింది. ఇది అయితే బాగా చిన్నపిల్లలకే గట్ట పెద్దలకి గట్ట బాగా పెట్టండి. తోటకూర అనేది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఈ తోటకూరలో గట్ట తినడం కూడా అందరికి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. మనం హాస్పిటల్కి వెళ్ళినా సరే డాక్టర్లు కూడా బాగా ఆకుకూరలు గట్ట తినండి, క్యారెట్ తినండి, బ్లడ్ పడుతుంది అని అంటారు. అందరూ అయితే ఆకుకూరలు అయితే బాగా తినండి. జాయిగా దగ్గు పరమాడుతుంది. మా అమ్మ అయితే తోటకూర కోడిగుడ్డు ఫ్రై అయితే సూపర్ చేసింది. తోటకూర కోడిగుడ్డు ఫ్రై బాగుందా? సూపర్ ఉన్నదండి కర్రీ, సూపర్ ఉండింది. శుభలక్ష్మి అయితే చాలా బాగుంది. మా తమ్ముడు అయితే ఇప్పుడైతే బొబ్బాయిస్కి నేను చెక్తానని అని తీసుకున్నాడు. దేరపిల్ల తెచ్చానండి పాయి. ఇది దేరపిల్ల తెచ్చడమ్మా అమ్మ. ఇప్పుడు వేస్తామా మరి, సల్వకి తినాలి కదా, బొబ్బాస్గా మంచిది. చాలు. అమ్మ బలిగా ఉంది బొబ్బాస్కాయ.
నానమ్మ తాతని కాకమ్మ రావండి. నానమ్మ తాతయ్య పొలం వెళ్ళినట్టున్నారమ్మా. వెళ్ళిపోరు అప్పుడే నువ్వు వెళ్ళికా తీసుకురాలి. హాస్పిటల్ వెళ్ళిపోయారా? బొబ్బాస్కాయ ముక్క సూపర్గా ఉందయ్యా, చాలా బాగుంది. చాలా తీగా ఉంది. బెల్లం జాగ్రత్తలో ఇవాళ సంత కదా, అది కొనుక్కొచ్చాడు. సంతలోను కొనుక్కొచ్చాను. వేసవకాలం కదా, బొబ్బాస్కాయ అంది చూడొచ్చు. ఫోన్ చేసి తెచ్చాను అనమాట. చాలా బాగుంది. చాలా చోట్ల తిరుగు ఎక్కడో ఉన్నాయి సంతలో, దొరకలేదు, అయిపోతున్నాయి కాయలు. వేసకాలంగా కొనుక్కుని పట్టుకుపోతున్నారు. ఎక్కడికో వెళ్ళి మూల మీద ఉంది, అక్కడికి వెళ్ళి తెచ్చాం. బొబ్బాస్కాయలు పుచ్చకాయలు మనం జ్యూసులు చేసుకుని చాలా వస్తుంది. తీగుందా? చాలా బాగుంది. బొబ్బాస్కాయ తీయవన్నే రేపు కొడదామా? చాలా బాగుంది. అవుగా నన్ను రేపు పొద్దున పొచ్చు కదా, ఇవాళ బొబ్బాస్కాయ తెచ్చు కదా. చాలా బాగుందిరా బిట్టు. ఎలాగుంటుంది? చాలా బాగుంది. పైకి ముగ్గుపోయినట్టుగా ఉంది కానీ మంచి గట్టిగా ఉందిరా. గట్టిగా ఉంది మంచి. అలాగే ఉండాలి, బాగుంటుంది తింటాకే. బాగా మెచ్చబడిపోయి కానీ తిరుగుతాదు. రుచిగానే ఉంది, బాగుంది. తీగానే ఉంది. అక్కడ అందరూ తీసేస్తారు అన్నానండి. ఒక తీగా ఉంది బొబ్బాస్కాయ. మీ నాన్న ఎక్కడ తెచ్చాడు కానీ దేర్బెల్ల తెచ్చుతుంది. జాగ్రత్తలో తెచ్చాడు, బాగా ఉంది, తీగా ఉంది. రేపు పొద్దున బొబ్బాస్కాయలు తాయండి. పొచ్చు కదేమ్మనమ్మ. అమ్మ బొబ్బాస్కాయలు నేను రేపు పొద్దున పొచ్చు కదా అంటే అలాగే చల్ల చూపిస్తున్నాడు. ఇంతలో కాయ కొనుక్కొచ్చి దాన్ని సగ్గా లోపల గూజంతా దాంట్లో చేసేసి డబ్బాలకి మళ్ళా లోపల గూజంతా అయిపోయాక ఇదంతా గూజంలో వేసేసి దాన్ని కాకెట్టి బొబ్బాస్కాయ జ్యూస్ చేస్తున్నాడు. ఐస్ గడ్డలు వేసేసి పంచదార వేసేసి బొబ్బాయి జ్యూస్ చేసి గ్లాసు 20 రూపాయలు గ్లాసు 20 రూపాయలు చూసుకుని అమ్ముతున్నాడు. బాగుంటది నాన్న, ఇది బాగానే ఉంటది బొబ్బాస్కాయ జ్యూస్. నన్ను కడతలేదు రేపు